అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈరోజు నా చేతిలో ఉన్న ప్రోడక్ట్ లాక్మీ పర్ఫెక్ట్ రేడియన్స్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ డే జెల్ క్రీమ్. ఈ లాక్మీ అయితే న్యూగా లాంచ్ చేసిన ప్రోడక్ట్. అండ్ ఈ ప్రోడక్ట్ డిజైన్ ఎందుకు చేశారు అంటే మన ఫేస్లో ఉన్న 6 సైన్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుందని. అలానే ఈ ప్రోడక్ట్లో ఏం క్లెయిమ్ చేస్తుందంటే 10% నయాసినమైడ్ రెసార్సనల్ కాంప్లెక్స్ యాంటీ ఆక్సిడెంట్ అలానే యూవీ ఫిల్టర్స్ ఉన్నాయని. సో ఈ ప్రోడక్ట్ నిజంగా మనం రాసుకోవడం వల్ల మన ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్ తగ్గుతుందా లేదా ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకి 15 గ్రామ్స్ ప్రోడక్ట్ మనకి 115కి అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది మెయిన్గా ఇప్పుడైతే ఆన్లైన్లోనే ఉంది. మీరు లాక్మీ వెబ్సైట్లో తీసుకుంటే మీకు 95కి ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది మెయిన్గా ఎందుకు డిజైన్ చేస్తుందంటే మన ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్ని తగ్గిస్తుందని. సో పిగ్మెంటేషన్లో మనకి డార్క్ స్పాట్స్, సన్ బర్న్ మార్క్స్, అలానే యాక్నీ మార్క్స్ని, అలానే అన్ఈవెన్ స్కిన్ టోన్ అయితే ట్రీట్ చేస్తుందని ప్రోడక్ట్ అయితే డిజైన్ చేస్తుంది. నిజంగా ఈ ప్రోడక్ట్ వర్క్ చేస్తారైతే వీళ్ళైతే షేర్ చేస్తాను. సో ఇది మనకి రాసుకోవడం వల్ల మనకి ఇందులో నయాసినమైడ్ అలానే రెసార్సనల్ కాంప్లెక్స్ ఉండడం వల్ల మెలనిన్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేస్తుంది. అలానే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన ఫేస్లో ఎవ్రీడే అయ్యే పొల్యూషన్ని తగ్గిస్తుంది. యూవీ ఫిల్టర్స్ ఉండడం వల్ల సన్ బర్న్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మనకి ముందుగా పిగ్మెంటేషన్ రాకుండా అయితే ఉంచుతుంది. అండ్ ఇది రాసుకోవడం వల్ల మన అన్ఈవెన్ స్కిన్ టోన్ అలానే డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. యాక్చువల్లీ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే వర్క్ చేస్తాయి, కానీ నేనైతే జస్ట్ ఫర్ ఒక 1 వీక్ యూజ్ చేశాను కాబట్టి నాకైతే ఏమీ అనిపించలేదు. అండ్ మనం ఈ ప్రోడక్ట్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే మీకు వైట్ కలర్ క్రీమ్ ఉంటుంది. అండ్ అది ఇప్పుడు నేను బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, ప్యాకేజింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. విత్ గోల్డ్ అండ్ వైట్ కలర్ చాలా క్యూట్గా ఉంది ప్యాకేజింగ్ అయితే. సో ఇది మనం క్రీము రాసుకుంటే ఫేస్లో ఎలా ఉంటుంది అంటే మంచిగా ఫేస్ అయితే మాయిశ్చరైజింగ్ చేస్తుంది. ఫేస్ అయితే మీకు అసలు ఆయిలీగా గ్రీజీగా అనిపించదు. చాలా బేగా ఫేస్లో అబ్జర్వ్ అయిపోతుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది, అసలు హెవీ అండ్ గ్రీజీ అనిపించదు. అండ్ ఇది మెయిన్గా ఏ స్కిన్ టైప్ వాళ్ళకి అనుకుంటే ఆయిలీ కాంబినేషన్ అండ్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇది రాసుకోవడం వల్ల మన ఫేస్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. ఓన్లీ ఎవరికి అంటే ఆయిలీ స్కిన్ కాంబినేషన్స్కి, నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి సరిపడంత ఉంటుంది. ఫేస్లోని మీకు హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి మళ్ళీ డ్రై అయిపోవడం, ఫేస్ అనేది టైట్గా అనిపిస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ కాదు. సో ఇది రాసుకోవడం వల్ల మీ ఫేస్ అనేది మంచి ఇల్యూమినేటింగ్ క్రీమ్ లాగా మీకు ఫేస్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. మీకు ఒక మంచి మాయిశ్చరైజర్ని అయితే ఈ క్రీమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలానే మనం కొంచెం క్వాంటిటీ రాసుకుంటే బెస్ట్. మీరు ఎక్కువ రాసుకోవడం వల్ల స్టార్టింగ్ మీకు వైట్ కాస్ట్ ఉంటుంది. సో అందుకే మనం కొంచెం తక్కువ క్వాంటిటీ రాసుకొని నీట్గా బ్లెండ్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా బ్రైటింగ్గా అనిపిస్తుంది అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది. సో ఇది ఒక మాయిశ్చరైజర్గా అయితే దీన్ని మనం యూజ్ చేయొచ్చు ఎవ్రీడే. అండ్ ఇందులో ఫ్రాగ్రెన్స్ కూడా ఉండడం వల్ల మేబీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయండి. కానీ ఈ స్కిన్ టైప్ వాళ్ళు అంటే ఆయిలీ కాంబినేషన్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళు అయితే యూజ్ చేయండి. జస్ట్ ఫర్ ఒక మాయిశ్చరైజర్ అనుకొని యూజ్ చేయండి. పిగ్మెంటేషను, అన్ఈవెన్ స్కిన్ టోను అండ్ అలా యాక్నీ మార్క్స్, డార్క్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్ ఇవన్నీ ఏమంటే ట్రీట్ చేస్తాయేమో, కానీ ఇప్పుడు మేము రాసుకున్న 1 వీక్లో అయితే నాకు అలా ఏం అనిపించలేదు. సో మేబీ ఇంకా మీరు కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది మేబీ కనిపించవచ్చు, కానీ మనకి ఇమీడియట్లీగా ఏ రిజల్ట్ అయితే దీనివల్ల లేదు. జస్ట్ ఇది ఒక మాయిశ్చరైజర్గా మనం యూజ్ చేయొచ్చు. అలానే మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ప్రోడక్ట్ ఉంది. కానీ ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత కూడా మీరు కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే సన్ స్క్రీన్ స్కిప్ చేయకుండా మళ్ళీ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. సో దట్ మంచిగా మన ఫేస్ అనేది సన్ నుంచి ప్రొటెక్ట్ కూడా అవుతుంది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు చిన్న క్వాంటిటీ తీసుకొని ఫేస్లో నీట్గా బ్లెండ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది మంచిగా మాయిశ్చరైజ్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. మీ ఫేస్ మంచిగా ఇల్యూమినేటింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా ఆయిలీ కాంబినేషన్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుంది. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేసేస్తే బెస్ట్. ఎందుకంటే దీనిలో చాలా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. సో అది మేబీ మీకు సూట్ కాదు. అలానే మేబీ ఇరిటేషన్ అవ్వచ్చు కొంతమందికి. అలానే చాలా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ ఉండడం వల్ల సో మీరైతే కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఈవెన్ ఎవరైనా సరే యూజ్ చేసేమని ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేయండి. ఒకవేళ మీకు సూట్ అవుతుంది అంటే కంటిన్యూ చేయండి. బట్ దీనివల్ల మనకి పిగ్మెంటేషన్ అవుతుంది అంటే అది నో. బాయ్.